మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది కేఎల్ఎన్. మా మంత్రి గారు మాట్లాడితే విన్నాను, చాలా స్పష్టంగా చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో, ఆ అవకాశాన్ని అధికారాన్ని ఎవరైతే ప్రజల కొరకు ఉపయోగిస్తారో వాళ్ళు పాలిటిక్స్లో సర్వైవ్ అవుతారు. ఎవడైతే అవకాశం రాగానే, అధికారం రాగానే అహంకారంతో విర్రవీగిపోతారో, ప్రతిపక్షాలను చిన్నచూపు చూస్తారో, ప్రతిపక్షాలపైన అనవసరమైన కేసులు పెట్టి దాడులు చేస్తారో వాడు ప్రజల చేతిలో చీత్కారానికి గురి కావాల్సి వస్తుంది. దాని ఫలితమే ఇవాళ ఆంధ్ర ఫలితాలు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి, నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటానికి, నారా చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారమే కారణమని చెప్పడం ఇలాంటి సరిగ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.